ఈ లాగ్ తీసేసాను అనుకోండి, 2 స్క్వేర్ 4 అవుతుంది. అంటే లాగ్ ఆఫ్ ఎక్స్ బేస్ 2 ఏమవుతుంది? ఇది 2, ఇది ఈక్వలెంట్ టు 4. 2 పవర్ 4 ఎంత? 16. లాగ్ ఎక్స్ బేస్ 2 ఈక్వలెంట్ టు 16. ఎక్స్ ఏమవుతుంది? 2 పవర్ 16 అవుతుంది. 2 పవర్ 16. 2 పవర్ 16 ఎంత? 2 పవర్ 10 ఇంటూ 2 పవర్ 6. 2 పవర్ 6 అంటే 64. 2 పవర్ 10 అంటే 1024. మనకు చేస్తే ఎంత వస్తుంది? 65,536. 65,536. ఎన్ని డిజిట్లు ఉన్నాయి మొత్తము? 5 డిజిట్లు ఉన్నాయి. ఎక్స్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 5 డిజిట్స్ ఉన్నాయి. అందరికీ లాజిక్ క్లియర్. ఒక్కొక్కటి లాగరిథం తీసుకుంటూ వెళ్ళండి. ఈ లాగ్ తీసేసామనుకోండి 2 స్క్వేర్ 4. ఈ లాగ్ తీసేసామనుకోండి 2 పవర్ 4 16. ఈ లాగ్ తీసేసామనుకోండి 2 పవర్ 16. 2 పవర్ 16 వాల్యూ ఎంత అంటే రైట్ 2 పవర్ 10 ఇంటూ 2 పవర్ 6. 2 పవర్ 10 అని అంటే 1024. ఇదేమో 64. ఇదేమో 64. క్యాల్కులేట్ చేస్తే 65,536. ఎన్ని డిజిట్లు ఉన్నాయి? 5 డిజిట్స్ ఉన్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? నా ఇక్కడ చూడండి, మైనస్ ఉంది. మైనస్ మీద మనం ఏం ప్రాబ్లం చేయలేదు కాబట్టి లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ అంటే లాగ్ ఎం బై ఎన్. ఎక్స్ ప్లస్ 4 డివైడెడ్ బై 4x మైనస్ 11 బేస్ 3 ఈజ్ ఈక్వలెంట్ టు 2. లాగ్ తీసేస్తే ఎక్స్ ప్లస్ 4 డివైడెడ్ బై 4x మైనస్ 11. 3 స్క్వేర్ ఎంత? 9. ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వలెంట్ టు 36x మైనస్ 99 అంటే 103 ఈజ్ ఈక్వలెంట్ టు 35x. ఎక్స్ వాల్యూ దీని నుంచి ఈజీగా వస్తుంది 103/35. ఓకే, ఇక్కడ ముందు నేను చూసుకోలేదు సార్. ఇక్కడ ముందు 2 ఉంది, ఇక్కడ ముందు 2 ఉంది. అంటే ఇది ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ ప్లస్ 4 క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా చదవండి సార్. ముందు 2 ఉంది. 2 లాగ్ ఎక్స్ ప్లస్ 4 బేస్ 3 మైనస్ లాగ్ 4x మైనస్ 11 బేస్ 3 ఈజ్ ఈక్వలెంట్ టు 2. సో ఇక్కడ మనకు స్క్వేర్ ఆ 2 చూసుకోలేదు. మీకు అర్థమైంది కదా సార్? ఆ ఈక్వేషన్ ముందు 2 ఉంది. ఇట్లాంటి మీరు తొందరపడి తప్పులు చేయొచ్చు సార్. రైట్, ఇక్కడ ముందు 2 ఉంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 16 ఈజ్ ఈక్వలెంట్ టు 36x మైనస్ 99. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 28x ప్లస్ 115 ఈక్వలెంట్ టు 0. అంటే 115కి ఫ్యాక్టర్స్ ఏంటి? 23, 5. ఎక్స్ ఈక్వలెంట్ టు 5,23. 5,23. ఆర్ యూ ఆల్ విత్ మీ? లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? ఈ 2 ముందు దయచేసి ఇక్కడ ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ లాగ్ ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ బేస్ 3 మైనస్ లాగ్ 4x మైనస్ 11 బేస్ 3 లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్. ఆన్సర్ ఎంత? లాగ్ ఎం బై ఎన్. ఆర్ యు ఆల్ విత్ మీ?